మనకి వినాయక చవితి, దసరా శరన్నవరాత్రోత్సవాలు ఇట్లాంటప్పుడు రోడ్ల పక్కన టెంట్లు వేస్తారు. దానికి ముందు పర్మిషన్ తీసుకుంటారు. ఆ పైన అక్కడ కార్యకలాపాలు నడుపుతారు. దానికి కూడా బోలెడని షరతుల మధ్యన నడుపుతారు. ఆ 2 అకేషన్స్ అప్పుడు తప్పించి విడిగా రోజు గుడి ఉంది కదా అని గుడి బయట రోడ్డు మీద కూర్చుని పూజలు చెయ్యం మనం. గుడి దగ్గర క్యూ లైన్లో నుంచుని లోపలికి వెళ్ళినే పూజ చేస్తాం. లోపలికి వెళ్ళిన దండం పెట్టుకుంటాం. అలాగే ఏ భజనో జరుగుతున్నది లేకపోతే ఏ వేరే ఉత్సవం జరుగుతుందంటే ఆ క్యూ లైన్లోనే తప్పించి రోడ్డు అంతా బ్లాక్ చేసేది ఉండదు మన దగ్గర. ఇది మన దగ్గర ఉన్న ప్రొసీజర్ హిందుత్వానికి సంబంధించి. ఈవెన్ క్రిస్టియన్స్ అయినా సరే చర్చి లోపల ప్రాంగణంలో ప్రార్థన చేస్తారు, అక్కడే నడుస్తుంటుంది. కాకపోతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వివిధ దేశాల్లో కావాలని చేస్తున్న పని ఏంటంటే ఇది మా సంప్రదాయం అనేటటువంటి పేరుతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో కూడా ముస్లిమ్స్ ఉంటారు, షాప్స్ నడుపుతారు. ఆ షాప్ నడిపే వాళ్ళు ఓ 10 మందిని తీసుకొచ్చుకుని వాకిట్లో రోజు ప్రార్థన చేస్తానంటే లేదు. కానీ జపాన్లో ఇప్పుడు ఆ పని చేస్తున్నారు. షాపులు ముస్లింల వ్యాపార సంస్థల ముందు మిగతా ముస్లింలు అందరూ కలిసి వచ్చేసి రోజు రోడ్డు మీద ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఆ టైంలో మధ్యాహ్నం వేళల్లో, సాయంత్రం వేళల్లో ఈ పని చేస్తున్నారు. కరెక్ట్గా ట్రాఫిక్ మూమెంట్ ఉండేటటువంటి సందర్భంలో ఈ పనులు చేస్తున్నారు. అదేమంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇది మా మతాచారం ప్రకారం ఇట్లా చేస్తామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పబ్లిక్ నిలదీస్తున్నారు. వీళ్ళ మతాచారం ప్రకారం సౌదీ అరేబియాలో లేదు అట్లాగా, దుబాయ్లో లేదు అట్లాగా, అరబ్ దేశాల్లో లేదు, ఇక్కడే ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు, మీరు ఎందుకు చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది క్రమంగా ప్రభుత్వానికి భారమై కూర్చుంటుంది.